అసలు ఇలాంటివి చూస్తే ఆడవాళ్ళు ఆగుతారండి? అది కూడా అన్ని వస్తువులు ఒకే చోటు ఉండేవి. అబ్బా! చూస్తుంటేనే కళ్ళు చెదిరిపోతున్నాయి. ఇంకా కొనలేం కానీ కొంటే బాగుండు అన్న ఫీలింగ్‌తోనే తృప్తి పడిపోతాం ఇక్కడైతే. ఫుల్ వర్షం పడుతుంది. ఇది 1 వీక్ ముందు షూట్ చేసిన వీడియో. ఈరోజైతే పోస్ట్ చేస్తున్నాను. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి అగ్రోమెక్ తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. ఇది ఒక ఫ్యాక్టరీ నుంచి వచ్చే స్టీల్ వస్తువులు అనమాట. చెప్పనవసరం లేదండి, నిజంగా మతిపోయిద్ది అనమాట ఇక్కడ కలెక్షన్స్. డబ్బులు ఉండాలే కానీ మంచి మంచి వెరైటీస్ ఇక్కడ దొరుకుతాయి. మెయిన్ మన పెళ్ళిళ్ళకి కానీ, అలానే కొత్తగా కాపురం పెట్టేవాళ్ళు కానీ, మళ్ళీ ఇప్పుడు శ్రావణ మాసం వచ్చేసింది కదా, గిఫ్ట్లు ఇచ్చుకున్న వాళ్ళు కానీ, అసలు నిజంగా ఏదైనా ఫంక్షన్ వచ్చినప్పుడు మనం ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా కానీ ఇక్కడైతే అన్నీ అవైలబుల్ ఉంటాయి. కేజీలు లెక్కనిస్తారు. అగ్రోమెక్ ఇది సన్నత్ నగర్లో ఉంటుందండి. ఒక మంచి ఇల్లు ఉండాలి కానీ చక్కగా అన్నీ కూడా స్టీలుతో పేర్చుకోవాలని నాకు చాలా చాలా కోరిక. ఎందుకంటే గాజుయా మనం కొనలేము, కొన్నా కానీ సొంత ఇల్లు ఉంటే బాగుండు. కానీ ఇక్కడ ఏంటంటే స్టీల్ అనుకోండి, మనం ఎట్లా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసినా కానీ స్టీల్ వాటికి ఏం లేదు. ఇంతగా చెప్పటం మర్చిపోయాను. ఇది పార్ట్ 1. పార్ట్ 2లో కూడా నేను ఏం కొనుక్కొచ్చినా కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. ఇంకా సిజర్లు ఏంటి, చాపర్స్ ఏంటి, హాట్ బాక్స్లు ఏంటి, ప్లేట్లు అయితే అసలు డజన్లు ఉంటాయండి. మనం కేజీ లెక్కన తీసుకోవచ్చు అనమాట. మంచిగా ఇక్కడ చూడండి, నేను చూపించేవన్నీ కూడా మనకి పిండి జల్లిడి అంటారు కదా, కారం జల్లిడ. ఇక అసలుకి చెప్పలేమండి. మనకి ఎలక్ట్రానిక్, నాన్ స్టిక్, స్టీల్, ప్లాస్టిక్ మొత్తం కూడా మన ఇంటికి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. కొంచెం కాస్ట్ ఉంటాయి కానీ క్వాలిటీ మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వదండి. అగ్రోమెక్ అంత బాగుంటాయి అన్నమాట. అసలు ఒక రకమా చెప్పండి, ఒక ఐటెము మనం 1-2 రకాలు వచ్చేస్తాం. ఇక్కడ బోల్డ్ అన్ని రకాలు అనమాట. ఎన్ని రకాలు కావాలో అన్ని రకాలు అనమాట. ఇంకా టీ స్టెయినర్స్ అయితే అసలు రాగిదుంది, ఇత్తడిదుంది, స్టీలుదుంది, ఈ 3 ఉన్నాయండి అక్కడ అయితే. అబ్బా, స్పూన్స్ కూడా అంతే ఉన్నాయండి. డబ్బు 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 ఉండాలి, అసలుకి మామూలుగా ఉండదు. నాకు ఇంకా చాలా కొనాలని ఉంది కానీ తోమలేకపోతున్నాము. మనదేమో సొంత ఇల్లు కాదు. సొంత ఇల్లు ఉన్నాం అనుకోండి, మంచిగా అన్నీ కొనుక్కొని ప్లేస్ పెట్టుకోవచ్చు. కానీ మరి అద్దింట్లో ఉన్నప్పుడు ప్లేస్ని చూసుకోవాలి, మనము వాడే రఫ్ అండ్ టఫ్ని చూసుకోవాలి. అలానే మనదేమో సొంత ఇల్లు కాదయ్యా, మరి మనసు ఏదో ఒక బాధ అనిపించింది. ఎందుకని ఇంకా చాపింగ్ బోర్డ్స్ అయితే ఇప్పుడు మరి ఏందో ప్లాస్టిక్ వద్దంటున్నారు కదా, నా దగ్గర అయితే వుడ్ది ఉంది కానీ ఇది స్టీల్. చూడండి, నేనైతే అక్కడ అసలు మొయ్యలేకపోతున్నాను, అంత బరువు ఉన్నాయి. మనకి స్క్వేర్స్ కూడా ఉన్నాయంటే ఏ స్క్వేర్ షేప్ కావాలన్నా కానీ, రౌండ్లో కానీ లేకపోతే బారుగా కానీ అడ్డంగా కానీ ఏది పడితే అదే ఉన్నాయి. ఇక మనకి చపాతీ కర్రలు అయితే అసలు మామూలుగా గ్రానైట్లో ఉంది, వుడ్లో ఉంది. ఇక అసలుకి ఎన్నంటే మొత్తం 4 ఫ్లోర్స్ ఉంటాయి. ఫ్లోర్కి ఒక ఆఫర్లు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. నేను ఆఫర్లో కొన్నది కూడా మీకు చూపిస్తాను. ఆల్రెడీ 1 వీక్ అయిపోయింది కాబట్టి వాడుతున్నాను కూడా. ఇంకా పప్పుని చక్కగా ఎట్లా అంటే మెదిగిపోయింది కదా, సో నేను తీసుకొని, ఎందుకంటే నాకు ఆల్రెడీ పప్పు గుర్తుంది. సో కొన్ని ఉన్నాయి నా మైండ్లో తీసుకోవాల్సినవి, బట్ టైం అనేది ఉందన్నమాట. ఇక్కడ ఇప్పుడు కాదు. ఇది మంచిగా కాఫీ తాగే వాళ్ళకి ఇత్తడిది ఉంది, స్టీల్ది ఉంది, 2 ఉన్నాయి అన్నమాట. ఇక చాకులు అయితే చెప్పనవసరం లేదండి. ఎన్ని రకరకాల చాకులు, చిన్నవి కావాలా, మీడియం కావాలా, పెద్దవి కావాలా, ఇంకా పెద్దవి కావాలా, ఏది కావాలన్నా కానీ ఇక్కడ అలా అవైలబుల్ ఉంటుంది. కాస్ట్ తక్కువని నేను చెప్పను కానీ క్వాలిటీ దగ్గర కాస్ట్ ఉన్నదని మాత్రం నేను చెప్తాను. ఇక మనకైతే స్పూన్లు, గెరిటిలు, కప్పులు అస్సలకి అబ్బా 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 ఇలా చెప్పుకుంటూ పోతే అగ్రోమెక్లో మనకి ఇది ఫస్ట్ వీడియో కాదు, ఎన్నో వీడియోస్ ఉన్నాయి.
ఆ వీడియోస్ కూడా మంచి వ్యూస్ వచ్చిందనమాట. అగ్రోమెక్ వీడియోస్కి నేను ఆల్రెడీ కప్పులు కొన్నాను, ఇంకా చాలా చాలా కొన్నాను. నేను వచ్చిన ప్రతిసారి కూడా నా బడ్జెట్లు తగ్గట్టుగా నేను కొనుక్కొని ఒక 2000 లేదా 3000 కంపల్సరీగా అయితే నేను కొనుక్కొని వెళ్తానన్నమాట. ఇంకా గ్యాస్ రాలేదన్నారు, అంటే గ్యాస్ స్టవ్లు కావాలి నాకు ఒకటి. గ్యాస్ స్టవ్లు ఒక 1 వీక్ తర్వాత వస్తాయి అని చెప్పాడు. ఇంకా అప్పుడైతే నేను మళ్ళీ వెళ్తాను. సరే అక్కడ దాకా వెళ్ళాం కదా, ఒకసారి షూట్ చేసుకుందామని షూట్ చేసినాము. నిజంగా డబ్బులు ఉన్నాయి, ఒక 20-30,000 మేము ఫ్రెష్గా మ్యారేజ్ అయ్యి ఇలా కొత్త కాపురం పెట్టాలి అనుకున్న వాళ్ళైతే ఇక్కడికి వెళ్ళండి. ఖచ్చితంగా మీకు డజన్ తీసుకోవచ్చు. ప్లేట్స్ కావాలంటే, గ్లాసులు కావాలంటే, కప్పులు కావాలంటే, మరి పోపు గిన్నెలు కావాలంటే, అలానే బియ్యం రమ్ములు కావాలంటే, ఇలా ఒకటని కాదు, రెండని కాదు, మన కొత్త ఇంటికి బేసిక్ సంబంధించిన ప్రతిదీ కూడా అగ్రోమెక్లో ఉండిద్ది అనమాట. అంత బాగుంటాయి. అసలు చూడండి, ఒక బాక్సా ఒకటి 2 రకాలుగా ఉండవు, దాన్ని ఒక 30-40 రకాలు ఉంటాయి అన్నమాట. అంటే ఒక బాక్స్ 1-2 కాదండి, పీసెస్ 40-50 కూడా ఉంటాయి. ట్రాలీల్లో వేస్తారు. అసలు అబ్బా చెప్పని అవసరం లేదండి. నిజంగా ప్రతిసారి కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. ఎందుకంటే మనం ఆడవాళ్ళం ఎక్కువ వంటగదిలోనే కదా ఉండేది. మరి ఆ వంటగదిలో ఉన్నప్పుడు మనకు సంబంధించినవి లేకపోతే ఎంత బాధ అనిపించింది. వంట చేయటానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడేందో మరి స్టీలియే వాడాలంటున్నారు, అల్యూమినియం తీసేయమంటున్నారు, ప్లాస్టిక్ తీసేయమంటున్నారు. మనకు కావాల్సిన మట్టి పాత్రలు, అలానే 3 ప్లే కడాయిస్ వాడమంటున్నారు. మరి ఎందుకు, మనకు తెలిసి ఉన్నవి కూడా ఎందుకని నేనైతే ఒక్కొక్కటి ఒక్కసారిగా మనం కొనలేము, మన బడ్జెట్ కాదు. సో ప్రతిసారి వెళ్ళిన ప్రతిసారి కూడా ఒక్కొక్కటి ఒక 1,500-1,200 అయితే నేను తెచ్చుకొని, ఇప్పుడు ప్రస్తుతానికైతే నాన్ స్టిక్ అయితే నేను తీసేసాను అసలు. అలానే ఇదివరకు మేము అల్యూమినియంలో వండుకునే వాళ్ళమే, అది కూడా తీసేసాను. కూరలే వండుకునే వాళ్ళమే. రైస్ మాత్రం గిన్నెల్లో వండుకునే వాళ్ళం, అవి కూడా తీసేసాము. ఇక్కడ బేసిన్ చూశారు కదా, ఆ బేసిన్ కూడా నేను ప్రీవియస్ వచ్చినప్పుడు కొనుక్కొని వెళ్ళాను. ఎందుకంటే అది పచ్చళ్ళ చేసుకోవటానికి, సమ్మర్లో పచ్చళ్ళ కలుపుకోవటానికి చాలా బాగుంటుంది. గిఫ్ట్లు ఇచ్చే వాళ్ళకైతే చాలా బెటర్ అండి. ఇక్కడైతే నిజంగా ప్లేట్లు కానీ అన్నీ, ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, ఫ్రిడ్జ్లు, అసలుకి కుక్కర్లు అయితే చెప్పనవసరం లేదు, ఓవెన్లు కానీ, ఇంకా ప్రతిదీ కూడా ఇక్కడైతే అవైలబుల్ ఉంటాయండి. చాలా బుజ్జి ప్లేట్లు ఉంటాయండి. అసలు ప్లేట్లు అయితే నాకు అసలు ఫేవరెట్ అనమాట. నేను ఆల్రెడీ ఒక ప్లేట్ తీసుకున్నాను, మళ్ళీ 2వ ప్లేట్ తీసుకున్నాను. ఎందుకంటే చిన్నగా టిఫిన్లు తినడానికి చాలా బాగుంటాయి. టిఫిన్ ప్లేట్స్ అయితే నెంబర్ ఆఫ్ టిఫిన్ ప్లేట్స్ ఉంటాయండి, అంత బాగుంటాయి. నేను కొనుక్కొచ్చాను కూడా ఒక టిఫిన్ ప్లేటు. నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. మరి లెంత్ ఎక్కువైపోతుంది కదా ఈ వీడియోలో. సో మనకి వాటర్ జగ్గులు అంటారు, కొంతమంది మగ్గులు అంటారు, మరి ఏమంటారో తెలీదు. నేను ఆల్రెడీ అగ్రోమెక్లో కొనుక్కున్నానండి. అస్సలు ఎన్ని ఉన్నాయో చూడండి, మూత ఉన్నవి, మూత లేనివి కూడా ఉన్నాయి. ఇంకా మనం రైస్ వండుకోవటానికి సైజెస్ భారీగా, అంటే చిన్నది, మీడియము, లార్జ్, ఇంకా పెద్దది, ఇట్లా మనం చూస్తే ఎన్ని ఉంటాయంటే అస్సలు నిజంగా అండి. కడాయిలు కానీ, 3 ప్లే కంటైనర్స్ కానీ ఎన్ని ఉంటాయోనండి నిజంగా. బిందెలు ఉంటాయి, అబ్బో ఎన్ని బిందెలు చూడండి. ఇక్కడ బిందెలు ఎన్ని రకాల బిందెలు అసలు ఉంటాయి. ఇత్తడిలో ఉంటాయి, స్టీల్విలో ఉంటాయండి. చక్కగా బుజ్జి చెంబులు ఉంటాయి, గ్లాసులు ఉంటాయి. అసలు ఎంత బాగుంటుందంటే నేను కొంటమేమో కానీ అవి చూసి తృప్తి పడతానండి నేను. మన ఆడవారికి సామాన్లు అంటే చాలా ఇష్టం కదా. కొన్ని వీడియోస్లో అయితే అస్సలు ఫుల్గా నింపేస్తారండి. బట్ అంత నింపిన ఇప్పుడు ఓపిక లేదండి చేయడానికి కూడా. అంత ఓపిక ఎవరికి ఉంది చెప్పండి. ఈ ప్లేట్ నేను తీసుకున్నానండి, చాలా బుజ్జిగా ఉంది. 3 ఇడ్లీలు పెట్టుకొని మంచిగా దాని నిండా చట్నీ వేసుకుంటే చక్కగా చట్నీ అనేది పక్కగా పోకుండా ఉండిద్దండి. అలాంటి ప్లేట్లు కూడా నేను తీసుకున్నాను. పెద్దది తీసుకున్నాను, చిన్నది తీసుకున్నాను. ఇవి చూడండి, అసలు ప్లేట్లు అయితే అసలు ఘోరంగా ఉంటాయండి. బాక్సులు కానీ, చిన్న బాక్సులు, పెద్ద బాక్సులు, లిడ్ ఉన్న బాక్సులు, అసలు 1-2 అయ్యో బాబు ఎన్నని చెప్పాలి చెప్పండి.
ఫ్లోర్లు అసలు జనాలు ఇసుకేస్తే రానంత ఉంటారనమాట అక్కడ. ప్రమోషన్ ఏం కాదండో నా వీడియో, నార్మల్గానే చెప్తున్నాను. ఆఫర్లు కూడా ఉండే, నేను ఆఫర్లో కొనుక్కొచ్చింది కూడా వీడియోలో చూపిస్తాను మీకు. అసలుకి ట్రాలీలు తీసుకెళ్తారు. ఒక ట్రాలీ తీసుకెళ్ళేటప్పుడు నిండుగా ఉన్నాయండి. నేను అడిగాను, అంటే మీరు ఇంత తీసుకెళ్తున్నారు ఎక్కడికంటే, అమ్మ మా అమ్మాయి పెళ్ళి అయింది అందుకే కొత్తగా తీసుకెళ్తున్నాము అనేసి అన్నారండి. అలాంటి వాళ్ళకి డబ్బులు ఉండాలా కానీ బెస్ట్ అండి. క్వాలిటీ క్వాంటిటీ కూడా మనకు కావాల్సినన్ని ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో నేను ఏం తీసుకొచ్చానో, దాని కాస్ట్ ఎంత, అలానే ఆఫర్లో ఏం తీసుకున్నానో కూడా నెక్స్ట్ వీడియో చెప్తాను. మరి వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని మొదటిసారి చూస్తుంటే క్రిష్ క్రియేషన్స్ తెలుగు అండి, మన తెలుగు ఛానల్లే, కొంచెం సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి. మీరు చేసే లైకే నాకు వేరే వాళ్ళు నా వీడియోని చూడటానికి దోహదపడుతుంది అన్నమాట. తప్పకుండా లైక్ చేయండి.